సో గ్యాస్ ఫైనల్లీ అయితే మనం జైదేపూర్లో ఉన్న పశువుల మార్కెట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మార్కెట్. ఎక్కడెక్కడ వస్తారు ఇక్కడికి ఆవులు కానీ బర్రెలు కానీ ఎడ్లు కానీ తీసుకొని అమ్మనికైనా కొనుక్కోవడానికి చాలామంది రైతులు వస్తారు ఇక్కడికి. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా ఒక 30-40 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. ఒకసారి మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బర్రెల మార్కెట్కి వచ్చేస్తాము. ఒకసారి కనిపిస్తుంది కదా, ఒకసారి అసలు ఏమేమి రేట్లు ఉన్నాయి ఎంత పాలిస్తే ఒకసారి వీళ్ళని రైతులను ఒకసారి అడిగి తెలుసుకుందాము. మంచి మంచి బర్రెలు ఉంటాయి. ఒకసారి చూడండి. బర్రెల మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ మీ వరకు బర్రెల మార్కెట్. బర్రెల మార్కెట్ బ్రదరు ఒకసారి అడుగుదాము. అసలు ఎన్ని లీటర్లు పాలిస్తుంది, అసలు వీళ్ళ చెన్ను తెచ్చడం ఒకసారి అడిగి అడుగుదాం రైతులను. అసలు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూస్తారు? ఇక్కడికి 10 సంవత్సరాలు చూస్తారా? అసలు మీరు మీ దొడ్డి బర్రెలా లేక బ్యాలెన్స్ చేస్తారా? అసలు ఏం రేటు? 2,40,000 పాలన బేరం చేస్తారు రైతులు. అసలు మీరు ఎన్ని బర్రెలు వేస్తారు అమ్మనికి? వారానికి ఒక బర్రె ఎంత ఇస్తారు పాలన? 5 పూటకు. ఇప్పుడు మీరు తీసుకెళ్తారు కదా ఇక్కడ నుంచి ఒక 10 బర్రెలు తీసుకెళ్తారు. అది మీ పొలం దగ్గర ఉంచారా లేక మళ్ళీ నెక్స్ట్ డే రేపటి నుంచి మళ్ళీ మార్కెటింగ్? ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది బేరం? ఓకే. ఇప్పుడు అంటే మీరు అమ్మిన రైతులు ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మీకు? వాళ్ళు అంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలని మీ దగ్గర ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తారా? మంచి చూసి ఇస్తారు కదా. మీరు ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తీసుకుంటారు ఈ బళ్ళు? ఆంధ్రాలో రైతులు. ఓకే. విన్నారు కదా, అక్కడ రైతు చెప్పాడు వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి కానీ ఆంధ్ర నుంచి కానీ తెచ్చి మన తెలంగాణలో మంచిగా అందరికీ ఇక్కడ మార్కెట్లలో అమ్ముతారు. అంటే రేట్లు ఏమేమి ఉన్నాయి? ఒక బర్రెకి ఎంత? 1,80,000, 1,50,000 దాకా మన బార్గానికి ఉంటుందా లేక ఫిక్స్డ్ అయితే తక్కువ? ఓకే. మరి చూస్తారు కదా ఇక్కడ మన బర్రెలు కూడా 1,00,000 పైన, ఒక 90 నుంచి 1,00,000 పైన బర్రెలు ఉన్నాయట. మంచి. ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చెప్తారంటే వీళ్ళ దగ్గర బర్రెలు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా వచ్చి బర్రెలను కూడా ఇక్కడికే వచ్చి వీళ్ళనే బర్రెలను తీసుకెళ్తారు అని చెప్తున్నారు. చాలా మంచి మంచి బర్రెలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ ఏ జాతికి చెందిన? గౌడ్ జాతి మొత్తం. మనకు ఇంతకుముందు శల్క జాతి ఉండే కదా, మొత్తం పోయినాయి. మొత్తం గౌడ్ జాతి అయిపోయినాయి ఇప్పుడు మార్కెట్లో మొత్తం. చాలా శల్క జాతి మొత్తం ఇప్పుడు వస్తుందా? ఓకే. విన్నారు కదా, మనం ఇప్పుడు బర్రెల మార్కెట్లో మొత్తం చెప్పిండు. ఒకసారి మీకు కూడా బర్రెలు చూపిస్తా. మంచి మంచి బర్రెలు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎడ్ల మార్కెట్కి వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే మనము ఎడ్ల మార్కెట్కి వచ్చేసాము. ఒకసారి అన్ని పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. చాలా పెద్ద మంచి ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎడ్లు ఎవరు ప్రతి ఒక్క బాయ్ దగ్గర రైతుల దగ్గర 2 ఎడ్లు ఉండవు. ఇప్పుడు ఎడ్లు మాత్రం ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఎడ్ల బదులు ప్రతి ఒక్కరు ట్రాక్టర్ కొనుక్కొచ్చి ట్రాక్టర్ తోటి దునిపిస్తారు. ఎడ్లతో ఎవరు దునిపిస్తలేరు. ఒక్కసారి మంచిగా జోడి మొత్తం బ్రదర్ ఒక జోడి ఎంత? 1,80,000. ఇదైనా అదైనా అంతేనా? ఒకసారి 2 ఎడ్లు మాత్రం చాలా బార్గెన్ ఉంటుంది ఏమన్నా? ఓకే. బార్గెన్ కూడా ఉంటుందట ఇక్కడ. మీరు వెళ్ళలేక వేరే కదా అంటే ప్రతి ఒక్కొక్క అంగడికి ఎన్ని జతలు తీసుకొస్తారు? 5 జతలు తీసుకొస్తారు. అమ్ముడు పోతాయా? ఓకే. అండి ప్రతి అంగడికి 5 జతలు 10 జతలు పట్టుకోవాలట, అమ్మేస్తారట. చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త రండి, తెలిసిన వాళ్ళని తీసుకునే రండి. ఓకేనా? ఎడ్లు మాత్రం చూడండి, జతలు మంచి మంచి ఉన్నాయి. ఎడ్లను చూస్తే రైతు లెక్కలు కొడుతుంటారు. రైతు మీరు రైతువా లేక రైతేనా? ఓకే. అందరు
చాలా మంది బేరకాలు ఉన్నారు. ఇప్పుడైతే నేను ఒక రైతుని చూసిన, రైతు 2 కోడేలను పట్టుకొచ్చింది. రైతు ఏ ఊరి మీద మండలి డిస్ట్రిక్ట్ కామారెడ్డి. మీరు ఒకటే చెప్పారు మీ పొలం ఏది? ఇవో ఇంటి దాట 2 చిన్నప్పుడు కొనుక్కొని సాదుకురాట పెద్ద కోడేల తర్వాత అమ్మాలి అనుకో. ఎందుకు అమ్మాలనుకుంటున్నాను? ఓకే, చిన్నవి తీసుకొని పెంచిన తర్వాత ఇప్పుడు అవి పెద్దగా అయిపోయినాయి. మళ్ళీ ఇవి అమ్ముకొని చిన్న తీసుకుంటారట, మళ్ళీ చిన్న తీసుకొని మళ్ళీ పెద్ద అయిన తర్వాత వాడతారట. ఒకసారి అండి మంచిగా ఉంది. మీరు అక్కడ ఇల్లు మన దేనికోసం పడతారు? ఇక్కడ మీరు ఎక్కడ మంచిగా నడుస్తాయండి. చూడండి మంచిగా కోడలు తీసుకుంటారు, మంచిగా నడుస్తాయట. చిన్నప్పుడు మంచిగా ఆడుకున్న తర్వాత ఇంట్లో ఆడుకొని పెద్ద అయిన తర్వాత అమ్మేస్తాడు. మళ్ళీ చిన్నవి లాగా తీసుకొని మళ్ళీ కొంత ఆడుకొని మళ్ళీ పంట పండిస్తారు. అట్లా చూడండి. అంత దూరం కామారెడ్డి నుంచి వచ్చి చూడండి ఒకసారి అంగడికి ఎంత ఫేమస్. ఇంకా కూర్చోబెట్టి చాలా చూడండి, చాలా బాగుంది మాత్రం. ఇంకా మనము అక్కడ ఆవులంగడి కూడా ఉంది, ఆవులంగడి సైడ్ కూడా వెళ్తాము. ఒకసారి ఆవులను కూడా ఒకసారి ఏమేమి రేట్లు ఉన్నాయో ఎంత ఉన్నాయో ఒకసారి అక్కడికి వెళ్ళి కనుగొంది. సో గ్యాస్ మనం ఇంతకుముందుకు ఎడ్ల అంగడి చూసాం కదా, ఇప్పుడు మనం ఆవుల మార్కెట్ సైడ్ వచ్చాము. ఇక్కడ సైడ్ మొత్తము ఆవులు అమ్ముతారు. అసలు ఏ జాతికి చెందిన ఇక్కడ ఆవులు, కావు రేట్ ఎంత పోతుంది, పాలు ఎంతకి ఇస్తాయి, ఒకసారి వీళ్ళను రైతులనైనా బేరకలనైనా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మ్యాక్సిమం ఇక్కడికి చాలా మంది బేరకలు వేస్తున్నారు, రైతులు ఎవరు వేస్తున్నారు, మ్యాక్సిమం కొనుక్కోవడానికి వస్తున్నారు. మనకు చూసినట్టయితే ఇక్కడ ఒక రైతు కనిపించింది. ఈ రైతును అడుగుదాం ఒకసారి. దుడ్డే అనేది ఓకే. ఇప్పుడు పాలు ఎంత ఇస్తాయి? పూట కలుస్తుందా? ఒకటే యాభై ఇస్తుంది. ఎవరు మండల్ పడుతుందా? ఓకే ఓకే. మన సరౌండింగ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి మరుగురు నుంచి వచ్చింది. ఒక ఆవు తెచ్చింది. 60,000 పూట కారిస్తాట. చూడండి ఒకసారి. ఇది జెర్సీ ఆవు. ఒక్కసారి నల్ల ఉంది, పూట కారిస్తాట. రేటు కూడా రీజనబుల్ ఉంది. కావాలంటే ఒకసారి తీసుకుని రైతు మన బేరకాల రైతు చూడండి ఒకసారి. సరే, వేరే వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. ఓకే గైస్, విన్నారు కదా ఇక్కడ మనకు మొత్తం వచ్చేటప్పుడు మాత్రము అంగడిలోకి మాత్రము చాలా జాగ్రత్తలు అండి. ఎందుకంటే మోసపోకండి. వచ్చి నలుగురు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి తీసుకోండి. ఒక్కసారి పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి, ఆవులు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. రైతులను బేరకలైనా అడిగి తెలుసుకున్నాము. అక్కడ పక్క కూడా బేరలున్నాయి, వెళ్దాము. ఒకసారి అయితే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ పెద్ద మనుషులను అడుగుదాము. అయ్యో, ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వస్తున్నారు కదా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడికి? 20-30 ఏళ్ళ మార్కెట్ మంచిగా అవుతుందా? మీరు ఇట్లా ఆవులు తెచ్చారా? ఎన్ని మీరు బ్యాలెన్స్ చేస్తారా? సంతోషం చెట్టున్నది. ఓకే, ఎన్ని ఆవులు తెచ్చారు ఇప్పుడు? 12 ఉన్నాయా? ఏం రేటు ఉన్నాయి? ఎట్లంటే సింపుల్ బట్టి 1,00,000 లోపల, 1,00,000 నుంచి వచ్చిండు. రాయపేట మండలం. ఆవు మాత్రము చాలా బాగుంది. అది ఎంత ఇస్తుంది పాలు? రేట్లు ఏమున్నాయి? ఏం రేట్ ఉన్నాయి? ఒక్కసారి చూడండి. ఈ ఆవు చూసినట్టయితే తొలసూరు ఆవు లెక్కనే ఉంది. తొలసూరులేనా? ఓకే, మన్సూర్ అంటే ఒక్కసారి చూడండి. ఆవు మాత్రం రెండో ఇదనట. చాలా బాగుంది. మంచిగా పానం పట్టు మంచిగా ఉంది. గట్టి ఒకసారి చూడండి. పొడి కూడా చాలా బాగుంది. చిన్న లాగి కూడా చూడండి. ఇది 90,000 వస్తుందా?
95 ఇస్తాడు. 95 అట. మనకు 10 ఆవులు తెచ్చారట. ఇప్పుడు మీరు తెచ్చినప్పుడల్లా పోతాయి, ఎన్ని పోతాయి? పోతాయి 2-3 గాలి. ఇప్పుడు ఇక్కడ మీరు మిగిలితే ఉంటాయి కదా, మళ్ళీ రేపు అంగడికి వెళ్తారా? మీరు రోజు ఇంతేనే ఇక అంగడిలో చేస్తాం, అమ్ముతాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా వస్తారా తీసుకొని? ఓకే, వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రైతులు మళ్ళీ ఫోన్ చేయడం కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవడం కానీ జరుగుతాయట. ఒకసారి చూడండి, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు. ఓకేనా, ఇక్కడ మాత్రం ఆవులది విన్నారు కదా. ఇక్కడ రేట్లు అంటే ఆవు బట్టి పాల బట్టి రేటు ఉన్నాయట. రేట్లు మనం ఆవు బట్టి పాలు ఇచ్చడం బట్టి దాన్ని బట్టి రేటు ఉన్నాయట. మనం అప్రాక్సిమేట్లీ అయితే ఇంత రేట్ అని చెప్పలేము. రేటు మాత్రం బాగుంది, మంచి రేట్లు ఉన్నాయి. కావాలనుకున్న మన జయదేపూర్ మార్కెట్ వచ్చి తీసుకోండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఆవులు చూసాం కదా. ఇక్కడ అందరి మధ్యలో పనులకు ఆవులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కాళ్ళు ఉంటాయి కదా, పగ్గాలు కానీ చెమ్మలు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కనిపిస్తున్నాయా? ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ బుట్లు కూడా ఉన్నాయి. అసలు ఇక్కడ బుట్లు రెడీ చేసి రెడీ చేసేది మీదనే ఈ పెద్ద మనిషి కదా తెచ్చిండు. ఈయన నాకు తెచ్చింది ఓన్గా ప్రిపేర్ చేసింది. ఈయన సొంతంగా రెడీ చేసిన ఒకసారి బుట్టి ఎంత బాగుందో. ఇది ఏంటంటే సంచి, మసాలా సంచితో రెడీ చేసింది. అంతేనా? ఒకసారి అండి, ఒకసారి పెద్ద మనిషి అడుగుదాం. అసలు ఒక్కటి చేయడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి అడుగుదాం. ఇది ఎంత టైం పట్టింది ఒక్కటి చేయడానికి? గంట పడుతుంది. గంట పడుతుందా? ఎక్కువ అవుతుంది అంత. ఎంత కమ్ముతున్నా మరి జోడి ఎంతకు? ఒకసారి చూడండి, 300-350 జోడి మాత్రం జబర్దస్త్ ఉంటాయి. అంటే మసాలా సంచి తోటి ఇక మళ్ళీ ఒక సంవత్సరం దాకా వస్తాయి, ఎక్కువనే వస్తాయి. 10 ఏళ్ళ దాకా ఎక్కడ 10 ఏళ్ళ దాకా ఎక్కడో చాలా జబర్దస్త్ ఉన్నాయి. చిన్నవి పెద్ద ప్రతి ఒక్కటి ఉన్నాయి. 350 అట. ఒక 10 అడ్జెట్ ఇస్తారు. కష్టానికి ఎంతో ఫలితం వస్తుంది. చూడండి, మంచిగా చేసిండు. చాలా మంచిగా అంటే వేరే ఆకు కూడా తినదు. చూడండి ఒకసారి చాలా బాగా చూసారు కదా. పక్కనే మనకు బట్టలు గిట్ట తారీఖు అమ్ముతున్నాము. ఒకసారి అడుగుతాము. బ్రదర్ ఎన్ని సంవత్సరాలు చూస్తారు ఇక్కడికి? అంగడి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు మంచిగా పోతాయి గిరాకైతే మరి? ఎక్కడ పని ఉంటుందా? అంటే ఇప్పుడు ఏమో తక్కువ జరిగింది, ఇప్పుడు ఏమో తక్కువ ఇంకా రాలేదు. తాళ్ళు మంచిగా ఉంటాయి, అమ్ముడు పోతాయి. మీరే ఏమేమి తాళ్ళు ఉంటాయి, ఏమేమి ఉంటాయి రకాలు? ఎట్లా ప్రతి ఒక్కటి కదా. మూగలు కూడా ఇక్కడికి వచ్చి కొత్త ఎడ్ల జోడి తీసుకొని కొత్త ఎడ్లు ఎడ్లైనా సరే ఆవులైనా సరే బర్రెలైనా తీసుకుంటారు కదా. ఫస్ట్ టైం తీసుకుంటారు మంచిగా గజ్జలు ఎవరా ఓకేనా? ఓకే, మరి చూశారు కదా. సో గ్యాస్ ఇక్కడ మనకు టూప్రా నుంచి వచ్చారట అవన్నీ తీసుకోవడానికి. నన్ను గుర్తుపట్టారు, మా వీడియో చూస్తారట బ్రదర్. ఇక్కడ అసలు ఆవు ఎంత తీసుకుంటారు, ఎంత ఫుడ్ ఎంత? 55. ఆవు ఎంత తీసుకుంటారా? 55. 57. 57. మరి ఎంత ఇస్తారు? పూటకి 5. మీరు ఇంతకుముందుకి ఏమైనా అంగలు తిరిగిరా? మేము తూపురాను గజ్వేలు జగపు మేము తెచ్చుకున్నాం సార్, బంధు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎవరి కోసం? ఇక్కడ రైతు కొనిచ్చిందట. అన్న ఆల్రెడీ బ్యాలెన్స్ చేస్తారట. ప్రతి అంగడి తిరుగుతారట. మీరు ఎవరైనా కావాలన్నా కానీ అన్న నెంబర్ డిస్క్రిప్షన్ పెడతా, మీరు ఫోన్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ చెప్తారు. ఎంత రేట్లు పడతాయి, ఎంత చేస్తారో ఆ కూడా చూడండి ఒకసారి. ఆ కూడా 57,000 కూడా పూటకైదు స్టార్టింగ్ రావు. ఇది ఏ జాతి చెందింది? జెర్సీ. క్రాసింగ్ జెర్సీ. ఓకే, ఇప్పుడే ఎక్కేస్తారు, పెట్టేస్తారు. ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ వ్యాన్లో ఎక్కేసి
వెళ్ళిపోతారు. ఓకే మరి. సో గైస్ ఇక ఇక్కడ మా విలేజ్ నుంచి కూడా చాలామంది వస్తారు. మా ఊరు నుంచి పెద్ద మనిషి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. పేరు వచ్చేసి షేరిపోషయ్య. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బేరం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ తిరుగుతాడు, చుట్టుపక్కల అంగళ్ళు మొత్తం తిరుగుతాడు. జయదేపూర్ అంగడి మాత్రం ఎప్పటికి వస్తాడు. నేను చూసినప్పటి నుంచి జయపూర్ అంగడిలో ఎప్పుడు ప్రతిసారి వస్తాడు. అసలు తీసుకోకపోయినా ఎవరికైనా ఇప్పేనికైనా ప్రతి ఒక్కసారి వస్తారు. ఊర్లో మా విలేజ్లో కూడా ఎవరైనా తెలియని వాళ్ళు తీసుకోవాలనుకున్నా కానీ షేరిపోషయ్య అంటే ఎవరైనా చెప్తారో వచ్చి కలుస్తారు, పట్టుకొని వస్తారు. డైరెక్ట్ వచ్చి మంచి ఆవుని ఇప్పిస్తాడు. ఆయన నమ్మకంతో మంచిగా ఆవు ఇస్తారు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరు కూడా వచ్చి ఇక్కడ మా మార్కెట్కి వస్తే ఒక్కసారి కలవండి. కలిసి మంచిగా మాట తీరు మంచిగా కూడా మంచిగా కలుసుకొని పోతాడు. ప్రతి ఒక్కరు మీ నమ్మకంతో మంచిగా ఇప్పిస్తాడు. ఒక్కసారి అడుగుదాము అసలు ఇక్కడ ఎట్లయితే అంగడి వాతావరణం ఎలాగుంటుంది, అసలు వచ్చినప్పుడు ఏం చేయాలి మొత్తం చెప్తారు. చెప్పే ఒకసారి ఇక్కడ అంగడి వాతావరణం ఏంటి? బాగానే ఉంటుంది మామూలే ఉంటుంది. మరి ఆవులు ఉంటాయి, బర్రెలు కూడా దొరుకుతాయి. కాబట్టి అయితే కొంచెం రేట్ ఎక్కువ నెల తర్వాత అయితే కొంచెం రేట్లు తగ్గుతాయి. ఆవులు కూడా మామూలు రేట్లకే బాగానే వస్తుంది. మోసం ఏముండదు కానీ కొన్ని పాలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి. దానివల్లనే మోసం అనేది మోసం ఇప్పుడు అప్పుడు మనం దొంగలు అట్లా ఇప్పుడు అట్లా రానికి ఛాన్స్ ఉందా? చూస్తే పట్టేస్తారు. సిటీలో దగ్గర షిఫ్ట్ ఉండదు కదా, ఈయన అమ్ముకుంటే ఆయన షిఫ్ట్ చేయమంటాడు. షిఫ్ట్ కాడ ఆయన దాఖలు షిఫ్ట్ లేకుండా పట్టుకుంటాడు. అంతేనా? అప్పట్లో ఇప్పుడు సిటీ లేకుండా కదా, అప్పుడు లేకుండా ఇప్పుడు కూడా ఉండదు కదా, సరే కొట్టుకొని వస్తాడు. దగ్గర కొట్టుకొచ్చేది ఏడుంటాయి ఉంటాయి. ఇప్పుడు ఊర్లోకి రావాలన్నా కానీ ఊర్లో సర్పంచ్ ఆయన ఉంటేనే పోతుందా? సర్పంచ్ దగ్గర షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్ చేసుకొని 2 రైతు ఎన్ని అమ్ముకోవాలంటే అన్నింటినీ షిఫ్ట్ చేయించుకొని వస్తే మంచిగా. ఓకే కదా, విన్నారు కదా. ఇది మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ మోసాలు ఇట్లా ఏముండేయట, కాకపోతే పాలు 1 లీటర్ అటు ఇటు ఉండేయట, కానీ మోసాలు అయితే ఏముండేయట. మీరు కూడా కంపల్సరీ వచ్చి ఒకసారి కలవండి. పోషయ్య పేరు, నేను నెంబర్ కూడా పెడతా కింద. మీరు ఏమైనా డౌట్ ఉన్నాయని ఫోన్ చేయండి, ప్రతి ఒక్కరు చెప్తాడు. నాకు తెలిసేప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా. అంతకుముందు మనం చేసినా అంతకుముందు కూడా. ఓకే మరి చూసారు కదా. కంపల్సరీ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. వాళ్ళు తెలియని వాళ్ళకు ఉండే కూడా సజెషన్ ఇవ్వండి. ఓకేనా మరి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా.